the class, find out. Ask them to sit down if they want to for half an hour. Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 9, verse 16. భౌతికం ఒక సమస్తం నుండి వైరాగ్యం. ఏకో నారాయణ దేవ పూర్వసృష్టం సోమాయ సమృత్యు కాలకలయ కల్పాంత ఇదమీశ్వర ఏక ఏవా ద్వితీయోభూత్ ఆత్మధారో ఖిలాశ్రయ. అనువాదము తాత్పర్యం. జగదీశ్వరుడగు నారాయణుడే సకల జీవులకు పూజనీయ భగవానుడు. దగ్గర వినపడుతుందా? ఇంకా జగదీశ్వరుడు నారాయణుడే సకల జీవులకు పూజనీయ భగవానుడు. బాహ్య సహాయం లేకుండా ఆ దేవదేవుడు స్వమాయచే ఈ విశ్వాన్ని సృష్టించును. ప్రళయ సమయంలో తన అంశ కాలం ద్వారా జగత్తును నశింపజేసి బద్ధజీవులందరితో పాటు సకల జగత్తులను అతడు తన యందు నిలుపుకొను. ఆ విధంగా ఆ అనంతుడే సకల శక్తులకు ఆశ్రయం, నిధి. సకల జగత్తుకు ఆధారమైన సూక్ష్మ ప్రధానం అతని యందే నిలిచి ఉండి అతనికి అభిన్నమై అలరాలును. విలయానంతరం ఆ దేవదేవుడు ఒక్కడే నిలిచి ఉండు. సో ఈ ఒక్క శ్లోకంలో ఈ సృష్టి అంతా కూడా ఎలా జరుగుతుంది, ఎలా సృష్టి అవుతుంది, ఎలా అంతా కూడా సృష్టి పోషణ చేయబడుతుంది, ఆ తర్వాత లయం చేయబడుతుంది. దీని వెనకాలంతా కూడా ఇంకో ఎర్రచీర ఉండాలి. ఎక్కడికి పోయింది? ఎర్రచీర కట్టుకున్నారేంది ఇద్దరు ఎర్రచీర కట్టుకున్నారేంది? బాబా మాల ఆయన వాడు. అందరూ వదిలేస్తున్నారు కదా శివుడిని. ఇప్పుడు మీకు తెలియదైంది వారణాసిలో అవి శాంతి చాబ్జండి రెండో పేరు చల్లగానే. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది వారణాసిలో అందరి మందిరాల్లో ఉండే సాయిబాబా విగ్రహాలు తీసి బయటపడేశారు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎక్కడ ఇట్లా ముసలిగా ఉండి ఇంకోటి ముస్లిం కూడా మీకు తెలియదు, అందరికీ తెలుస్తుంది అంత అని అంత రచ్చరచ్చ ఇంటర్నెట్లో. డిడ్ యూ రీడ్? తలకాయపై చదివా అని చెప్పి నాన్సెన్స్, అది కూడా చెప్పలేమైంది. ఎవ్రీవేర్ ఇట్ ఈజ్ నోన్ నా. అందరికీ తెలిసిందే. వాళ్ళు ఎవరో మహారాష్ట్రలో కోర్టులో వ్యాజ్యం వేశారు, ఎవడి సాయిబాబా అని. అంటే ఆ పుట్టుపూర్వతమైంది ఏదో సైఫాబాద్ అంట, ఆయన ముస్లిం పేరు, వాళ్ళ నాన్న పేరు ఏదో ఉంది. వాళ్ళంతా హిందూ వాళ్ళంతా ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. మరి ఇట దేవుడిని ఎట్లా చేస్తారంటే బ్రిటిష్ వాళ్ళు హిందూ సభ్యతని నాశనం చేయడానికి ఆ టైంలో 2-3 సినిమాలు చూసి మీలాంటి వాళ్ళని ఎర్రాళ్ళని చేయడానికి సాయిబాబు పూజిస్తే అయిపోతుందంటే అది మీరంతా అదే పని కదా. ఏం కావాలి మీకు సాయిబాబా దగ్గర నుంచి? ఏం కావాలి మీకు సాయిబాబా నుంచి? ఇప్పుడు ఆయన దగ్గర ఎందుకు పోవాలి? ముస్లిం దగ్గరికి. ఆయన నమాజ్ చదివేవాడంట, గొడ్డు మాంసం తినేవాడంట, ఆ తర్వాత హిందూ ఆడవాళ్ళని చేర్చేవాడంట, ముస్లిం అంట, ఏదో అంత
ఒప్పుకున్నారు వాళ్ళే. తర్వాత ఎవడిష్టం వాడిది. అయినా కూడా మేము వాడి కాళ్ళు నాకుతాం సార్ అంటే నాకు అండిపోయి అంతే కదా. విషయాలు వచ్చి ఇప్పుడు కృష్ణుడు దేవుడు లేదు సార్ మేము వెంకయ్య స్వామిని పూజించుకుంటా అంటే మీ కర్మ, దానికి ఎవరేం చేస్తారు. భగవంతుడు మనకి కొద్దిగా స్వాతంత్రం ఇచ్చాడు. అదే భగవంతుడు మీరు నాస్తికులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, మాంసం తింటారా, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి పూజలు చేసేది. నిజంగా దేవుడి దగ్గరికి వస్తే అసలు జీవితం మారాలి. మాంసాహారం లేదు, సారాయిలు, మీ ఇంట్లో వాళ్ళు సారాయి సిగరెట్లు కూడా తాగుతారా, మీరే తాగుతారా? నవ్వమాకండి, మాంసం తిన్నప్పుడు నవ్వలేదు. ఇప్పుడు సారాయి సిగరెట్లు తాగుతారని నవ్వడం దేనికి? చాలామంది తాగుతున్నారు. ఆడవాళ్ళు తాగుతలేదండి, సినిమాలో ఎప్పుడు చూడలేదా అండి? ఆడవాళ్ళు సారాయి తాగడం ఎప్పుడు సినిమాలో చూడలేదా? మరి సాయిబాబా భక్తి ఎవరు నేర్పించాడు? ఆ భక్తి ఎవరు నేర్పించాడు చెప్పండి? ఎవరు నేర్పించారు? భగవద్గీతలో లేదు. భగవద్గీతలో అంటే మేము కూడా చేయాలి. భగవద్గీతలో అంటే మాకు కూడా తప్పదు. ఇది రామాయణంలో అంటే మేము కూడా చేయాలి. మహాభారతంలో అంటే మేము కూడా చేయాలి. భాగవతం మనకుండేవి 4 ముఖ్య గ్రంథాలు: భగవద్గీత, రామాయణం, భాగవతం, కృష్ణుడి గురించి భాగవతం, రాముడి గురించి రామాయణం, మహాభారతం. ఎవరైతే కరెక్ట్గా కృష్ణుడిని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు ఎంత బలహీనలైనా కూడా భగవంతుడి దయ వల్ల, అంటే భగవంతుడు కావాలంటే ఎవరైనా మారిపోవచ్చు. అంటే మహాభారతంలో పాండవులు 5, కౌరవులు 100 మంది, వీళ్ళు 7 అక్షోహిణులు, వీళ్ళు 7 కోట్ల మంది యుద్ధానికి, వాళ్ళు 11 కోట్ల మంది. ఎవరు? కౌరవులు. కానీ కృష్ణుడు ఎవరి పక్షంలో ఉంటే ఆ పక్షానికి విజయం కదా. అంటే భగవద్గీత విన్నారా మన గ్రంథం అని ఎప్పుడైనా? ఏం చదువుకున్నారు? భగవద్గీత ఎప్పుడు చదివారా? చేయనాళ్ళు ఎటంతా ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. భగవద్గీత అయితే విషయం ఎందుకు భక్తి చేయాలా, ఎవరి భక్తి చేయాలా, ఎలా భక్తి చేయాలా, ఏం ప్రశ్నలు చెప్పండి. ఎవరి భక్తి చేయాలా, ఎలా భక్తి చేయాలా, ఎందుకు భక్తి చేయాలా, అంతే కదా. మీకు కావాల్సింది అదే కదా. ఎవరి భక్తి చేయాలా? మీరు సాయిబాబాని నన్ను ఎందుకు పూజించడల్లా? మేము ఈయన పూజిస్తున్నాం, ఆయన దేవుడిని చేసామా ఏంది? దేవుడు ఎక్కడున్నాడు చూపించండి. ఇక్కడ దేవుడు ఎక్కడున్నాడు చూసారా ఎప్పుడైనా? మందిరంలో సెల్ ఫోన్ పోతే 50 రూపాయలు కట్టాలా? కడతారా? డిస్టర్బెన్స్. ఇక్కడేమి ఫిష్ మార్కెట్ కాదు, ఏదో ఇదేమి బస్ స్టాండ్ కాదు. క్లాసులో కూర్చుంటే జాగ్రత్త, అంతా జాగ్రత్తగా వింటాం. క్లాస్ భగవంతుడి జ్ఞానం. అంటే దీన్ని గురుపీఠం అంటారు. ఏమంటారు? వ్యాస గద్ది ఏమంటారు? ఈ ఆసనాన్ని వ్యాసుల వారి ఆసనం అంటారు. వ్యాస గద్ది ఏమంటారు? మనకి పుస్తకాలన్నీ ఇచ్చినటువంటిది వ్యాసదేవుడు. అంటే ఎవరు భగవద్గీత రాశారు, ఎవరు భాగవతం రాశారు, ఎవరు వేదాలు రాశారు, అంతా వ్యాసులు వారు. వ్యాసులు అంటేనే వ్యాసాలు రాసేవాడు. కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. అటు ఎవరైనా కూడా దేవుని గురించి తెలుసుకోవాలంటే మూల గ్రంథాలు భగవద్గీత. మీరు రామాయణం, భాగవతం, మహాభారతం పెద్ద పెద్ద గ్రంథాలు. రామాయణంలో 40,000 శ్లోకాలు ఉన్నాయి, మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, భాగవతంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మన 8వ తరగతికి 10వ తరగతికి తలకి ఎక్కకపోవచ్చు. కానీ భగవద్గీత ఒక పుస్తకం, మనం చదివేది భాగవతం. ఇట్లాంటి 18 పుస్తకాలు ఉన్నాయి. భాగవతం ఒక పుస్తకం వచ్చి భగవద్గీత. దీనిలో వచ్చేస్తాయి నువ్వు ఎవరు,
దేవుడు ఎవరు, ఎందుకు నువ్వు ఇక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నావు, లేకపోతే మూతికి ఎందుకు గొడ్డ కట్టుకున్నారు, మూతికి గొడ్డ కట్టుకున్నారంటే మీకు భయం లేదా, ఏం రోగం వస్తుందో ఏం పోడు, లేదా మన రోగం ఎవరికి అంటిస్తాం. అంటే ఈ సంసారంలో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంటి సమస్యలు, ఒంటి సమస్యలు. అంటే భగవద్గీత చదివి మనం ఎవరు, వచ్చే జన్మలో మీరు మళ్ళీ ఆడ మనిషిగానే పుడతారా అండి, వచ్చే జన్మ ఉందా లేదా, ఏం చదువుతాడు మీ సాయిబాబా ఆయన, వచ్చే జన్మ ఉందంటాడా లేదంటాడా, అది ఇంకా పొరపాటు చేస్తున్నాడు. ఆయన నుంచి ఏం జ్ఞానం దొరకపోతే ఆయన వెనకాల పడి ఎందుకు పోతున్నాడు, మా వెనకాల పడిపోతే ఇట్లా తయారవుతారు. వీళ్ళు కుర్రాళ్ళ ముసలాళ్ళ, ఎట్టున్నారు, కుర్రాళ్ళ ముసలాళ్ళ కనపడుతుంది. మగవాళ్ళు ఆడవాళ్ళ వీళ్ళు కుర్రవాళ్ళ ముసలి వాళ్ళ అని అడిగారు. అది దానికి మగవాళ్ళు అంటారు. సరిపోయింది. కాబట్టి మీరు ఎర్రగొడ్డలు వేసుకొని సాయిబాబా వెనకాల పడ్డారు. మీరు ఎవరు అని ప్రశ్న అడిగితే మాకు తెలియస్తారన్నారు. అంటే జ్ఞానం లేదు. దేవుడు ఎవరు సార్, అది కూడా మనకు తెలియదు. దేవుని ఎలా పూజించాలి సార్, అది కూడా తెలియదు. దేవుని ఎందుకు పూజించాలా, అది కూడా. మీరు ఎందుకు పూజిస్తున్నారు దేవుణ్ణి? మీరు ఆగండి అక్కడ వెనక నుంచి మీరు దేవుడి దగ్గరికి ఎందుకు పోతారు? మీ ముగ్గురికి మనశ్శాంతి, అంటే మనశ్శాంతి లేదు మీకు, ఒప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ మనశ్శాంతి దొరకదు. కానీ మీరు దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడు ఏం చెబుతున్నాడు? మీరు ఈ సంసారంలో, ఈ శరీరంలో బతుకున్నన్నాళ్ళు మీకు సమస్యలు తప్ప మనశ్శాంతి అనేది దొరకదు. అర్థమైందా? ఈ శరీరంలో ఉన్నంత వరకు, ఈ సంసారంలో ఉన్నంత వరకు, ఎందుకంటే ఏదో ఒకటి అవుతూ ఉంటుంది ఇక్కడ, దేనికోసం మనశ్శాంతి దొరకదు. కాబట్టి భగవంతుడి గీతలో చెప్పేది మనశ్శాంతి కోసం చెప్పటంలా. భగవంతుడి గీత చెప్పింది ఎట్లా ఇక్కడి నుంచి బయటపడాలి, నువ్వు ఎవడివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి, మనుషులను జైల్లో ఎందుకు పడేస్తారు, మనుషుల్ని జైల్లో ఎందుకు పడేస్తారు రోజు, మనుషుల్ని జైల్లో ఎందుకు పెడతారు? అది మన చట్ట విరుద్ధమైన అది మనమంతా ఆ బాపతి రకాలు, భగవంతుడి చట్టాలు, భగవంతుడిని పట్టించుకోవట్లా. భగవంతుడి ఆయన మాంసం తింటామని అడిగా, కనీసం మాల వేసుకున్నప్పుడు కూడా తినమని చెప్పట్లా. అదైతే మేము తింటాం సార్ అంటాను. అంటే ఆయనకు తెలుసు మాంసం తినడం పాపం అని. ఇంకా కొంతమంది ఏమికంటే బాగా ఇంకా ఉన్నారు భక్తులు, వాడు ఏమంటే తినాలనిపించినప్పుడు ఈ గుడ్డలు పక్కన పెట్టి అతను తిని ఆ తర్వాత మళ్ళీ వేసుకుంటాడంట. కనీసం కొంత పర్వాలా, ఈ గుడ్డలు వేసుకుంటే మాంసం తిన్నది. ఇంతకంటే బాగా గొప్ప వాళ్ళు ఉన్నారు. తినాలనిపిస్తే ఈ గుడ్డలు ఇప్పుడు తీసి పక్కన పెట్టి మామూలు గుడ్డలు వేసుకుని తింటాను సార్, ఆ తర్వాత మళ్ళీ ఈ గుడ్డలు వేసుకుంటాను. నేననేది మీకు మాంసం తినడం తప్పని తెలుసు, అందుకనే తింటలేదు ఇప్పుడు మాల వేసుకున్నప్పుడు. మరి ఈ జీవితం అంతా ఎందుకు మాంసం వదిలిపెట్టలేదు? ఎందుకంటే సాయిబాబా ఆయన గొడ్డు మాంసం తినేవాడు కాబట్టి మీకు ఆ తెలివితేటలు రావు. దేవుడు భగవద్గీతలో క్లియర్గా చెబుతున్నాడు, కృష్ణుడు వెన్న దొంగ ఆయన దానంటే లడ్డూ గోపాల్ అన్నారు పేరు. లడ్డూ గోపాల్ చిన్న కృష్ణుడి విగ్రహాలు కొనడానికి పోతే ఆ విగ్రహం లడ్డూ గోపాల్ అంటారు. ఆయన గుడ్డు గోపాల్ అంటారా? గుడ్డు గోపాల్ అంటే చేతిలో కోడిగుడ్డు. ఆయన లడ్డూ గోపాల్.
కాబట్టి హిందువులు అని చెప్పుకోవాలంటే మీరందరూ ఆలోచిస్తారు ఇక్కడి నుంచి పోయేప్పటికి. మీరు మాంసాహారం తింటున్నంత వరకు, హిందువులు మాంసాహారం తింటున్నంత వరకు ముస్లింలు మిమ్మల్ని చంపడం ఖాయం. రాసి పెట్టుకోండి. ఎవడు ఆపలేడు, దాన్ని మోడీ ఆపలేడు, ఎవడు ఆపలేడు. ఎందుకంటే మీ కర్మ నెత్తి మీద ఎళ్ళాడుతుంటే మోడీ గారు ఏం చేయగలుగుతారు అనే కదా. కాబట్టి హిందువులు ఈ భారతదేశంలో ఎప్పుడు దాకా హిందువులు మాంసాహారం తింటూ ఉంటారో మీ వల్ల మేము కూడా దావాల్సి వస్తుంది. మీ పక్కింటి వాళ్ళం మేము హరే కృష్ణ భజన చేసుకుంటే అప్పుడు నేను అడుగుతా దేవుడిని, ఏం సార్ మమ్మల్ని కూడా చంపిస్తానంటే, నువ్వు వీళ్ళకి చెప్పి ఎందుకు వీళ్ళ చేత మానించలేదని ఆయన నన్ను అడుగుతాడు. నువ్వు దేవుడు నన్ను అడుగుతాడు, నీకు మాంసం తినకూడదని తెలుసు, మీ పక్కింటి వాళ్ళకి ఎందుకు నేర్పించలేదు నువ్వు, అది కాబట్టి తప్పు నీది కూడా ఉందంటే, అందుకే తప్పు మాది లేకపోతే మీతో పాటు ఎందుకు పడతాం మేము. అదేనా? ఇంకో 50 రూపాయలు. అలాగే టైం అవుతుంది. ఇంకో 6 నిమిషాలు. 6 నిమిషాలు అంటారు కదా, 9కి క్లాస్ క్లోజ్. ఇక్కడ మనం కనీసం మనుషుల్లాగా బతుకుతున్నాం అని చెప్పాలంటే, దేవుడు, భక్తి అని పెద్ద పెద్ద టాపిక్స్. మేము మనుషులం సార్ అని చెప్పుకోవాలంటే మాంసాహారం, సిగరెట్లు, సారాయి, సినిమాలు ఇవి లేకపోతే మీ శక్తిని ఎవడు ఆపలేడు. ఎవడైతే ఈ 4 వదిలిపెట్టగలడో, మాంసం, సిగరెట్లు, సారాయి, సినిమాలు. ఆయన నవ్వుతున్నాడు సినిమాలు అంటే, రోజు 2 గంటల సెల్ ఫోన్ పెట్టిపోయి. కాబట్టి నెక్స్ట్ ప్రశ్న, ఈ ఎలా వదులుచుకోవాలి సార్? ఈ ఎలా వదులుచుకోవాలి? మీరు ఒప్పుకుంటారు మాకు బలహీనత ఉంది సార్, ఈ బలహీనత నుంచి బయటపడడానికి ఏం చేయాలి? దానికి కలవుతుంది హరికీర్తనాలు. ఈ కలికాలంలో ఇక్కడే మీరు పెద్ద పెద్ద తపస్సులు, యోగాలు, యజ్ఞాలు ఏం చేయక్కర్లా. మీరు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ ఉన్నా, మీరేం ఉద్యోగం వదిలిపెట్టక్కర్లా, పెళ్ళాం బిడ్డను నిర్లక్ష్యం చేయక్కర్లా, పట్టణాలు వదిలిపెట్టక్కర్లా. ఇప్పుడు వీళ్ళందరూ మీకు భర్త ఉన్నాడా? వీళ్ళందరికీ వీళ్ళంతా మీలా కుటుంబంలో ఉంటున్నారు, ఏం వదిలిపెట్టక్కర్లా. కానీ భగవన్నామాన్ని కూడా వదిలిపెట్టకూడదు. భగవన్నామాన్ని వదిలిపెట్టకుండా ఉంటే అది తిన్నగా చేసి వదిలిపెడుతుంది మీరు మిమ్మల్ని. భగవన్నామాన్ని మంత్రం అన్నారు. మంత్రం అంటే మనస్సుని బలహీనతల నుంచి బయటికి తీసుకొచ్చేది. ఏదైనా అబద్ధం చెప్పడం, అబద్ధం ఎందుకు చెబుతారు? 4 డబ్బులు ఎక్స్ట్రా సంపాదించుకోవడానికి. మీరు మాంసాహారం ఆగిపోతే ఆ విధంగా అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించే అవసరం లేదు. మేమున్నాం, మేము మా భజన చేస్తున్నాం, జనాలు వచ్చి అంత హుండీలో డబ్బులు వేసిపోతూ ఉంటారు, వచ్చి డబ్బులు కట్టిపోతూ ఉంటారు. అంటే మనం సరిగ్గా బతికితే దేవుడి ఏర్పాటు ఎట్లాగా ఉంటుంది. మరి సరిగ్గా బతకపోతే అబద్ధాలు చెప్పి గొడ్డి చాకరీలు చేసి కింద మీద పడి మీరు ఏం చేస్తారంటే, ఏమవుతుంది మీకు తెలిసిన 2 కుటుంబాల నుంచి, మీదో కుటుంబం, వాళ్ళదో కుటుంబం. అటు పోయేప్పుడు చిన్న పుస్తకం తీసుకోండి. మరి మాంసం ఎందుకు తింటున్నారు? ఏందనమా కర్మ, ఏందనమా గాలి పీల్చి బతుకుతున్నారు, ఏందనమంటుంది, ఏందనమంటారు? ఉల్లిపాయలు తింటారా? ఉల్లిపాయకి మాంసానికి పోలికలు ఉన్నాయి. మాంసం కలిగించే కీడు ఉల్లిపాయలు కూడా కలిగిస్తాయి. తామసిక వస్తువులు, క్రోధం, సోమరితనం, వికారాలు, ఈ సెక్స్ ఆలోచనలు, ఇట్లాంటివన్నీ తగ్గాలంటే
వదిలిపెట్టాలి. అంటే మీరు మంచిది మాంసం తింటలేదు. ఇంక మీరు నెక్స్ట్ ఈరోజు నేర్చుకునేది కోమట్లు ఇంతకుముందు తినేవాళ్ళు కదా ఉల్లిపాయలు. ఆయన ఒప్పుకుంటున్నాడు. కానీ మీరు కూడా దుర్మార్గులే, తెలిసి కూడా తింటున్నారు. తెలిసి తింటున్నారు. అది అక్కడ తప్పు వచ్చి అక్కడ తెలియక తింటే పర్వాలేదు. మాకు తెలియదు సార్, మాంసం తినడం తప్పని తెలుసు సార్, ఉల్లిపాయలు తినడం తప్పని. కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఇంతకుముందు కోమట్లు మాంసం తినేవాళ్ళు కాదండి, ఉల్లిపాయలు తినేవాళ్ళు కాదండి. అంటే ఈరోజు మీరు ఇంక నుంచి మీ 2 కుటుంబాల్లో ఉల్లిపాయలు ఇంట్లో తీసుకురా మాకండి. ఆయన అంటలే ఓకే సార్ అండి. ఏ అదే నన్ను ఒక్కడిని మూర్ఖుడు, అందరిని అవుతున్నారు, నేను ఒక్కడైనా మూర్ఖుడి సార్. ఇంకాగండి, క్లాస్ అయిపోతుంది. ఉల్లిపాయలు తింటే టేస్ట్ కాదు, ఏదైనా టేస్ట్ రావాలంటే దానిలో కొద్దిగా ఉప్పు కారం వేస్తే టేస్ట్ వస్తుంది. అంటే నిజంగా ఇక మేము మందిరంలో నిన్న భోజనం బాగానే ఉందా? బాగానే ఉందా? అదిరిపోయేట్టుందా? అదిరిపోయేట్టుందా? మామూలుగా ఉందా? ఏంది మీరు వండితేనే అదిరిపోతుందా? ఇంకెవడన్నా అట్ట మాట్లాడతారండి. నిన్న ఇక్కడ 800 మంది భోజనం చేస్తారు. ఇక్కడ తులసి కళ్యాణం, కార్తీక పూర్ణిమ, ఏ ఉల్లిపాయలు లేకుండా. ఎప్పుడైనా తిన్నారా ఇక్కడ? ఇక్కడికి మీరు ఈరోజు నుంచి ఉల్లిపాయలు వదిలిపెట్టండి. అది వదిలిపెట్టాలంటే ఇక్కడి నుంచి ఒక జపమాల తీసుకోండి. తీసుకొని ఖాళీగా ఉండకుండా జపం చేయండి. మరి జపం చేస్తే మంత్రం కూడా సరిగ్గా రాదు. మంత్రం చెప్పండి. మంత్రం అంటే హరే కృష్ణ హరే కృష్ణ. వినండి వినండి, అది కూడా తప్పే చదువుతున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఇప్పుడు చెప్పండి. చెప్పండి. ఉల్లిపాయలు తిని తలకాయ పుచ్చిపోయింది. చిన్న పిల్లకాయ కార్డు తెచ్చి, కార్డు లేక కార్డు ఇస్తున్నాను. ఇక ఈ 2 మంత్రాలు నేర్చుకోవాలా? రోజు ఓ 15 నిమిషాల నుంచి 30 నిమిషాలు మొత్తం మారిపోతారు. జీవితం అంతా ప్రశాంతంగా. మనశ్శాంతి కావాలన్నా మనశ్శాంతి కంటే కూడా ఎక్కువ ఆనందం కలుగుతుంది. మనశ్శాంతే కాదు, ఆనందంగా బతకచ్చు. మీరు సరిగ్గా చేయట్లేదు కాబట్టి. వదిలిపెట్టాలి, ఉల్లిపాయలు వదిలిపెట్టాలా? తెల్లారుదానిలో మీరు మీ ఆయన ఏం చేస్తారు? మీరు వస్తూ ఉండండి, నేర్చుకోండి మెల్లిగా. రెగ్యులర్గా వస్తా. ఇది కూడా ఒక పాఠశాల లాగా రెగ్యులర్ రావడం, నేర్చుకోవడం, ఇంట్లో దాన్ని హోంవర్క్ చేయడం, మళ్ళీ ఏమైనా డౌట్లు ఉంటే అడగడం, మళ్ళీ ఇంకేం నేర్చుకోవాలి కదా. మెల్లమెల్లగా ఒక్క రోజులో ఎవరు కూడా. అందుకే ఆయన ఒప్పుకోల ఉల్లిపాయ వదిలేస్తాను అంటే. దేవుడి ముందు మాట అంటే ఇంక దాన్ని పాటించాలి. అంటే కష్టం అని తెలుసు ఆయనకి. కొద్దిగా ఆలోచించాలా, ప్రయత్నం చేయాలా.
అప్పుడు వదిలిపెట్టారు. అర్థమైనా? అదే అందు చేతులతో సార్ హరే కృష్ణ మంత్రం అనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి శ్రీల ప్రభుపా